చాలా లేతగా ఉన్నాయండి ముందరైతే. వెల్కమ్ టు నేచర్ బ్లాగ్స్. ఇక్కడ చూసారు కదండి, నిన్ననైతే మా విలేజ్కి వెళ్ళాము. విలేజ్ నుంచి అయితే ఇది ప్యాకింగ్ తీసుకొచ్చామండి. మనకి విలేజ్ లో అయితే తాళ్ళు తీసే కత్తి ఉంటది కదండి, కత్తి కొడవలి ఇలా అంటారు వాటిని. అయితే దాంతో కట్ చేస్తారు. నాకు దాంతో కూడా కట్ చేయడానికి వస్తుందండి. మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి కదండి అవి, అందుకనే మన ఇంట్లో ఉన్న వాటితో కత్తిపీటతోనే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇవైతే హెల్త్ కి చాలా అంటే చాలా మంచిదండి. ఎండాకాలంలో డిహైడ్రేషన్ నుంచి కూడా కాపాడతాయి. మీకు ఎక్కడ కనిపించినా కూడా వీటిని అయితే వదలకుండా తెచ్చుకొని తినండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బయట ఉన్నాయి కూడా ఇలా కాయలతో తెచ్చుకొని ఇంట్లో కట్ చేసుకొని తింటే బెటర్ అండి. బయట మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి అవి మొత్తం కట్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత అంత ఎలా అంటే ఫ్రెష్ అని అయితే ఉండవు. ఇలా కట్ చేసి ఇంటికి తీసుకొచ్చి కట్ చేసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయండి తినడానికి. అక్కడ వీటిని బయట తీసుకున్నప్పుడు అయితే ఇట్లా ముంజలు మొత్తం తీస్తారండి. తీయడం వల్ల వీటిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇందులో ఉన్న వాటరే మన హెల్త్ కు చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ మా బాబు కోసం అయితే కట్ చేసి ఇస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. యూజువల్ గా మేము గౌడ్స్ కనుక నాకు ఇవి ప్రాక్టీస్ అయితే ఉందండి. ఇంట్లో మా బాయ్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే కట్ చేసి ఇచ్చేదాన్ని మా ఇంట్లో వాళ్ళకైతే. కత్తిపీట లేని వాళ్ళు కూడా ఈజీగా షార్ప్ గా నైఫ్ తో కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, ఇలాగా జస్ట్ మనం వేలు లోపలికని ఇలా అంటే వచ్చేస్తుందండి. వాటర్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. చాలా లేతగా ఉన్నాయండి ముందరైతే. అంతే అండి. ఈ ఆట ఎవరైనా ఆడారా అండి? చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇవైతే. నేనైతే చాలా బాగా ఆడేదాన్ని. ఇప్పుడు అందరు కూడా మర్చిపోయారు. మా చిన్నోడు చేసేయమంటే ఇలా చేసి ఇచ్చాను. ఎంతమంది గేమ్ ఆడారో కమెంట్ చేయండి.